నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీలో ఆస్తుల రచ్చ ఆగటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి చెల్లిపై గతంలో ఎన్సీఎల్టీలో కేసు వేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే తనపై ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ అవాస్తవాలు, రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు అంటూ ఈరోజు దానికి వ్యతిరేకంగా వైఎస్ విజయమ్మ కౌంటర్ అయితే దాఖలు చేశారు. మొత్తంగా 38 అంశాలతో ఘాటుగానే ఆవిడ కౌంటర్ వేశారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఇటు పార్టీ క్యాడర్ని, ప్రజలను దూరం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇటు కుటుంబాన్ని కూడా దూరం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా ఈ ఆస్తుల రగడ ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం గోవర్ధని, మన వీక్షకులకు నమస్కారం అండి. మధుసూదన్ రెడ్డి గారు ప్రణామం. సార్, దుర్గా కుమార్ గారు మీరు చెప్పండి. ఈరోజు వైఎస్ విజయమ్మ ఇన్నాళ్ళు తనలో దాచుకున్నటువంటి ఉద్రేకాన్ని, కోపాన్ని, బాధను కూడా ఈరోజు ఆవిడ కౌంటర్ రూపంలో వెళ్ళగక్కినట్టు తెలుస్తోంది. ఇద్దరు బిడ్డల మధ్య ఈరోజు నేను కోర్టుకు రావాల్సి రావడం ఎంతో బాధాకరం అంటూనే ఆవిడ కౌంటర్ అయితే ఇచ్చారు. ఇక మరి ఎలా చూడొచ్చు అంటారు? ఇన్ని రోజులు మరి జగన్మోహన్ రెడ్డి గారు నా విలువలు, విశ్వసనీయత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి సొంత తల్లే ఈరోజు ఆయనకి కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో అసలు విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? అలాగే ఆస్తుల కోసం సొంత తల్లిని, చెల్లిని రోడ్డు మీదకి లాగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది మహాభారతంలో ఒక ఘట్టం గుర్తొస్తుందమ్మా. ఒక శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్తాడు యుద్ధాన్ని, కురుక్షేత్ర యుద్ధాన్ని నివారించడానికి. పాండవులకి అర్ధరాజ్యం ఇవ్వకపోయావు, వాళ్ళు 5 గ్రామాలు ఇచ్చినా కూడా సంతృప్తి చెందుతా ఉంటున్నారు. యుద్ధం అంటూ జరిగితే ఎన్నో అక్షోపణలో ఏదో అంటారు కదా, అంటే కొన్ని లక్షల మంది చనిపోతారు, దీన్ని నివారించడానికి నువ్వు ఒప్పుకో అని అడుగుతాడు. అప్పుడు ఏమంటాడంటే 5 గ్రామాలు అంటే ఆ రోజున దుర్యోధనుడిది భారతదేశమే కాదు, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఇతర దేశాలు కూడా ఉన్న అంత విశాలమైన రాజ్యం. ఆయన 5 గ్రామాలు కాదు కదా, సూది మోపినంత భూమి కూడా ఇవ్వనన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తుంది అదే. దాదాపు 40-50 కంపెనీలు ఉన్నాయి ఆయనకి, తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన అసలు అది ఇద్దరికీ సరి సమానంగా పంచాలనేది రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం, ఆయన కోరిక కూడా. అది అనేక సందర్భాల్లో కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి భారతీయ సమక్షంలోనూ చెప్పాడు. అనేక మంది కుటుంబ మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆయన అభిమానుల మధ్యలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు. కాబట్టి షర్మిలకి, జగన్మోహన్ రెడ్డి గారికి 50-50 రావాలి అన్ని కంపెనీల్లోనూ. లేదు కొన్ని 20 కంపెనీలు జగన్మోహన్ రెడ్డికి వెళ్తే అంతే సమానమైన 20 కంపెనీలు షర్మిలకు కూడా వెళ్ళాలి. అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ దాన్ని అసెస్ చేసి ఇవ్వాల్సినంత సగభాగం ఆమెకు ఉంది. ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఎక్కడంటే అసలు సగభాగం లేకపోగా ఒక సరస్వతి పవర్ అనే ఒక కంపెనీ, అది కూడా ఆపరేషన్లో లేదు. ఆ కంపెనీ షేర్లు జెరూసలేం వెళ్ళినప్పుడు విజయమ్మ గారి పేరు మీద కుటుంబంలో ఒక అవగాహనకు వచ్చి రాసిన అంతర్గత ఒప్పందం. అది కుటుంబానికి సంబంధించిందే కదా, కంపెనీ చట్టాలకు సంబంధించి, షేర్లకు సంబంధించిన అంశం కాదు. కుటుంబ ఆస్తిలో ఇందులో 50% ఆయన బహుమతిగా తల్లికి రాశానని చెప్పి ఇచ్చాడు. తీసుకున్న తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత షర్మిలకి రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల్లో సంబంధించి ఇందాక దుర్యోధనుడు చెప్పినట్టు ఏ కంపెనీలోనూ ఒక్క షేర్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఆయన లేడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అక్కడ లేడు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయనకి కేంద్రంలోనూ పలుకుబడి ఉంది. రెండోది, ఆ కంపెనీ ఆస్తులన్నీ కూడా ఈయన పేరు మీదే ఉన్నాయి, భారతి పేరు మీద. ఎందుకు షర్మిల పేరు మీద ఆయన రాయలేదు, పెట్టలేదు అంటే ఇంకా తను అంత అకస్మాత్తుగా చనిపోతాడని రాజశేఖర రెడ్డి గారు అనుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు కనుక అనుకుంటే వీలునామా రాసి పెట్టేవాడు ముందే. నా అన్ని ఫలానా కంపెనీలు చాలా పగడ్బందీ వీలునామా రాసేవాడు. అసలు ఆయన వీలునామాయే రాయలేదు. ఆయన ఊహించిన మరణం కొన్ని సెకండ్లోనే హెలికాప్టర్ క్రాష్లో తునాతునకలైపోయాడు. తర్వాత వీళ్ళు అతన్ని జగన్మోహన్ రెడ్డిని ఎంతగా నమ్మారంటే రాజశేఖర్ రెడ్డే జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఈయన్ని కుటుంబంలో పెద్ద స్థానంలో కూర్చోబెడితే రాజశేఖర్ రెడ్డి గారు ఏం ఆశించాడో, ఆయన ఎలాంటి ఉద్దేశాల్లో ఉన్నాడో, ఎలాంటి కుటుంబాన్ని నడపదలుచుకున్నాడో ఆ పెద్దరికం ఈయన పుచ్చుకుంటాడు అనుకుని ఆ పెద్దరికాన్ని ఈయనకి ఇవ్వటానికి ముఖ్యమంత్రిని కూడా చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఈయన ఎలాంటి హామీలు ఇచ్చాడంటే అసలు
చంద్రబాబుది ఏముంది, అసలు నే గనక వస్తే మీరు మట్టి ఇటుకలతో పొయ్యిలు పెట్టుకునే అంత దుస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. కేవలం బంగారు ఇటుకలు మాత్రమే ఇస్తాను, అలాంటి వాటితో చేయండి, వీళ్ళు దోసు తింటున్నారు. తర్వాత ఇది మద్యపాన నిషేధంతో నా అక్క జిల్లెళ్ళ పసుపు తాళ్ళు తెగిపోతుంటే నేను చూస్తా కూర్చోవాలా, ఇలాంటి డబ్బుతో నేను పరిపాలన చేస్తానా, ఇలాంటి పాపపు డబ్బుతోనూ అని చాలా ఆధ్యాత్మిక విషయాలు, ఎక్కడ లేని విషయాలు చెప్పాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి లేని పింక్ డైమండ్ కూడా సృష్టించాడు. అది ఈయనేదో చూసినట్టు, ఈయనే ఆయనకి ఇచ్చినట్టు, అది చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకెళ్ళి వాళ్ళ మనవడికి ఆహారం ఏదో మెడలో వేసినట్టు, ఇలాంటి కల్పితాలు అనేకం చెప్పాడు. జనం ఎవరమైనా ప్రజలు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆయన 100 రూపాయలు ఇస్తున్నాడు అంటే నేను 200 ఇస్తానంటే ఎవరైనా నా వైపు చూస్తారు. ప్రజల్లో సహజమైన గుణం ఎవరికైనా. ప్రజలు అలా నమ్మారు, కుటుంబం కూడా నమ్మింది. రాజశేఖర రెడ్డి గారు సడన్గా చనిపోయాడు కాబట్టి ఆ పాత్ర, ఈవెన్ వివేకానంద రెడ్డి గారి కుటుంబాలు కూడా ఈయన్ని పెద్దరికంగా పెట్టుకుని అన్నలేని లోటు ఈయన ద్వారా తీర్చుకుందాం అనుకున్నాడు ఆయన. ఆ రోజు కూడా చనిపోయే రోజు రాత్రి కూడా ఆయన పార్టీ ప్రచారానికి వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు విజయం గారు కూడా కొడుకుని చేయమని చెప్పి బైబిల్ పట్టుకుని ఊరు ప్రతి సాట తిరిగి అర్థించింది. ఒక రకంగా ఆమె ఒక సాధారణ గృహిణిగానే బతికింది కాబట్టి ఎప్పుడు కూడా ఆమె ఆర్భాటాలతో బతకలేదు, పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో బతకలేదు. రాజశేఖర రెడ్డి గారు చాటు భారీగానే ఉండేది. ఎప్పుడు ఆర్భాటపు మాటలు కానీ, ఆభరణాలు పెట్టుకోవటం కానీ, పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకున్న మనిషి కాదు. ఇవాళకి కూడా ఆమె జీవితం అలాగే ఉంటుంది. 2 బిడ్డలు బాగుంటే చాలు, రాజశేఖర రెడ్డి గారు ఏది కోరుకున్నాడో అలాంటి న్యాయం అమలవుతుంది అనుకుంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత కర్కశంగా వ్యవహరిస్తాడో అనేది ఆమె ఊహించలా. దాంతో ఈ షేర్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి బహుమతిగా జెరూసలేంలో ఇచ్చారో, వీళ్ళ కుటుంబంలో అంతర్గతంగా ఒక అవగాహన ఒప్పందం ద్వారా వాటిని షర్మిలకి ఇచ్చింది. ఎందుకు షర్మిలకి ఇచ్చింది? తను కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి జరిగినట్టు నేను మాత్రం ఎంతకాలం ఉంటాను, ఒకవేళ నా పేరు మీదే ఉంటే ఈ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు, ఈ తులమో ఫలమో కూడా షర్మిలకు అందదనే ఉద్దేశం మీద ఆమె బహుశా ఆ షేర్ని ఆమె ట్రాన్స్ఫర్ చేసింది. అమ్మలేదు, బయట వేరే కంపెనీకి ఇవ్వలేదు, వేరే వ్యక్తులకు కూడా జరగలేదు, ఏ వాణిజ్య కార్యకలాపాలు జరగల, కుటుంబం మధ్యలో జరిగిన ప్రేమపూర్వకమైన పంపకాలు అయ్యి. అలాంటప్పుడు ఇది నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ పరిధిలోకి రాదు, ఇది కుటుంబపరమైన అంశం. మేము అవగాహన ఒప్పందం చేసుకున్నాము, పంచుకుంది కూడా మా కుటుంబంలోనే తప్ప వేరే వ్యక్తులకి వెళ్ళలేదు. లేనిపోయిన ఆరోపణలు చేసి నేషనల్ లా ట్రిబ్యునల్ కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇతను మాట్లాడేవన్నీ అబద్ధాలు. ఒక బిడ్డ వేసిన కేసులో నేను తల్లిగా కోర్టు ముందు నిలబడాల్సి రావటం నాకు వేదన కలిగిస్తుంది. అంటే ఒక వేదన ఏంటంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పాడు, ఒక కంటిని ఇంకో కన్ను పొడుచుదాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల 2 కళ్ళే కదా రాజశేఖర రెడ్డి గారికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మిగిలిన ఏ కంపెనీల్లోనూ ఏ వాటాలు రాకుండా కేవలం డివిడెండ్లు మాత్రం ఇచ్చిన విషయం చెబుతుంది. ఇప్పుడు 225 కోట్లు ఎన్నికల ముందు ఇచ్చాడు, ఇక ఎన్నికలు అయిన తర్వాత ఆ డివిడెండ్లు కూడా రావట్లేదు నాకని. ఇక నన్ను ఒక ఫారినర్, అంటే ఆమె ఎవరో ఈ కుటుంబంలో భాగస్వామి కాదు, నా చెల్లిలే కాదు అన్నట్టుగా, అసలు ఆమె పుట్టుక మీదే అనుమానాలు వచ్చే విధంగా తను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించాడంటేనే, తల్లి క్యారెక్టర్ మీదే ఒక మచ్చ తీసుకొచ్చాడంటే అతను ఎంత దుర్మార్గపు ఆలోచనలో ఉన్నాడనేది ఆలోచించాలి. అట్లాగే ఈ కంపెనీలకు సంబంధించిన మొత్తం ఆస్తులు నేనే తీసుకుంటాను, నా బిడ్డలకి వెళ్ళాలి. షర్మిల్ గారు ఒక మాట ఉంది, నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు విశ్వసనీయత గురించి, వ్యక్తిత్వం గురించి, నీ మేనల్లుడు మేనగోడలకి చెందాల్సిన ఆస్తులను కూడా నువ్వే మింగుతున్నావు అంటే నువ్వు ఎంత నైతికంగా దిగజారిపోయావో, నీచత్వంగా ఉన్నావో, ప్రజల ముందు ఎంత విలువలు కోల్పోయావో నువ్వు ఆలోచించుకో. ఆయన ఏం చెప్పాడంటే, సీసాలు బాటిల్లో ఉన్న నీళ్లు కింద పడిపోతే వ్యక్తిత్వం అనేది అట పడిపోతేనంటే ఏరుకోవటం కుదరదంట. ఇప్పుడు ఆయన నీళ్లు, ఆయన వ్యక్తిత్వం కూడా ఆ సీసాల్లో నీళ్ళలాగా కింద పడిపోయి వాళ్ళ తల్లి మీద ఆ కేసు వేసటం కాకుండా ఈ 5 నెలల్లో కూడా ఇది తప్పు అని ఆయన గుర్తించలేకపోయాడు. దాంతో వాళ్ళు నోటీస్ ఇచ్చారు వీళ్ళకి, మీ తరపు నుంచి ఏమన్నా కౌంటర్ వేస్తారా అని. కౌంటర్ వేయటానికి ఉన్నాయి కదా విషయాలన్నీ. అతను నా కొడుకు, మా కుటుంబానికి సంబంధించిన కంపెనీ, అది మా కుటుంబంలో అంతర్గతంగా రాసుకున్న ఒప్పందం ప్రకారం, చట్ట ప్రకారం జరిగిందే తప్ప ఇందులో చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం లేదు, అసలు మీ విచారణ పరిధిలోకి కూడా రాదు అని చెప్పింది. ఇక్కడ మనం ఒక్కటి మాత్రం చెప్పాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సొంత తల్లిని ఈ రకమైన వేదనకి గురి చేయటం, తర్వాత సొంత చెల్లెల ఆస్తులు
కంప్లీట్గా 100% కనీసం 100 రూపాయలు ఇవ్వాల్సిన చాట ఒక 60 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి మింగిన వాళ్ళని చూశాం. కానీ 100కి 100 రూపాయలు మింగిన వ్యక్తిని ఇందాక మీరు చెప్పారు, ఇలాంటి వ్యక్తి భారతదేశ చరిత్రలో లేడని. భారతదేశ చరిత్రలోనే కాదు, రాయలసీమలో కూడా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ ఇంటి పెద్ద ఓరల్గా మౌఖికంగా చెప్పిన మాటలను కూడా ఒక చట్టంలాగా అమలు చేస్తారు. ఆ నీతి కూడా అక్కడ తప్పాడు. రైట్. గతంలో కూడా మనం చూసాం మధుసూదన్ రెడ్డి గారు ఆయన కేసుల నుంచి బయటపడటం కోసం రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్షీట్లో ఇంప్లీడ్ చేశారని షర్మిల గారు చెప్పడం. ఇక రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత తల్లిని చెల్లిని ఎలక్షన్లో ప్రచారం కోసం ఏ విధంగా వాడుకున్నాడో మనం చూసాం. సో వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అంటే అవసరం ఉన్నంత వరకే, అవసరం తీరిపోతే అది తల్లి అయినా చెల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే. అండ్ ముఖ్యంగా ఆయన చెప్పారు అంటే ఇంటి నుంచి ఒకళ్ళే రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి, ఆ విధంగానే షర్మిలకు కూడా ఎలాంటి రాజకీయ పదవులు ఇవ్వకుండా తొక్కేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు స్వయంగా తల్లే వచ్చి చెప్తోంది ఇది ఈ ఫ్యామిలీ సెటిల్మెంట్, దీంట్లో ఎన్సీఎల్టీకి తప్పుదోవ పట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో అవన్నీ నిరాధారం అని. సో ఇప్పుడు చెల్లి కూడా ఈవెన్ చెల్లి ఎలాగూ నమ్మట్లేదు అనుకోండి, తల్లి కూడా నమ్మట్లేదు, ఈ రోజుతో తేలిపోయింది, అబద్ధం అని చెప్పేస్తుంది. సో ఇంకా ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాలంటారా? ఆయనేమో మరి 2.0 అంటున్నారు, మరో 30 ఏళ్ళు నేనే పరిపాలిస్తానంటున్నారు. ఏం చెప్తారు మీరు? కాలచక్రం చెప్పద్ది. 30 ఏళ్ళు పరిపాలిస్తాడా, 30 ఏళ్ళు జైల్లో ఉంటాడా అనేది కాలచక్రం చెప్పద్ది. కాలుడు చెప్తాడు. ఇప్పుడు నువ్వు అడిగింది ఏంటి? ఆస్తులు అన్నావు. యాడ మరి కష్టపడి సంపాదిస్తే, కష్టపడి దొంగ సొత్తు పంపకాలకే తల్లి ఒకవైపు, చెల్లి ఒకవైపు, దొంగోడు ఒకవైపు. కష్టపడి సంపాదించిన సొత్తు మరి ఎవరు చెప్తారో తెలీదా? 2004 ముందు మీ అప్పుడు పెట్టి బయట పెట్టమ్మా ఇజయమ్మ. అందుకని బైబిల్ పక్కన పెట్టి ఇజయమ్మకే చెప్తాను నేను. బైబిల్ పక్కన పెట్టు కాసేపు. నేను ఒక మంచి మాట చెప్తా. 1930లో ఉప్పు సత్యాగ్రహం మూమెంట్లో మన తెలుగు కవి అయినటువంటి బల్జేపల్లి లక్ష్మీకాంతం గారు అనే ఆయన గొప్ప ఆయన జైల్లో ఉండి ఒక నాటకాన్ని రాశాడు. ఆ నాటకం పేరే సత్య హరిశ్చంద్రియం. నీది సత్య హరిశ్చంద్రుడి పక్కిళ్ళు అనుకో, అర్థమైందా? కాబట్టి నిజాలు చెప్పు, ఇబ్బంది లేదు. మహా ఇల్లాలివి కదా రాజశేఖర రెడ్డికి, మహామేత ఇల్లాలివి కదా. కాబట్టి సత్యం చెప్పు. అయోధ్య నగరాన్ని శ్రీరామచంద్రుడు పరిపాలించిన కంటే ముందు యనవంశోద్ధారకుడైనటువంటి సత్య హరిశ్చంద్ర చక్రవర్తి పరిపాలించాడు. ఆయన సత్యశీలకి పరీక్ష పెట్టినప్పుడు ఇంద్రసభలో పెట్టుకుంటారు గురువులందరూ. వాళ్ళు ఎవరు? ఎందుకు సార్ ఈ సోదంతా చెప్పిన అసలు కాడికి వచ్చా, ఏం కంగారు ఏం లేదు. వశిష్ఠుడు, బృహస్పతి, అగస్త్యుడు, నారదుడు, గౌతముడు, విశ్వామిత్రుడు. అప్పుడు ఏంది సభ? సత్యం చెప్పేవాళ్ళు ఈ భూమండలం మీద ఒకడున్నాడు, సత్యవ్రత గురించి చెప్తాడు వశిష్ఠుడు. దాన్ని విశ్వామిత్రుడు ఒప్పుకోడు. అబద్ధాలు ఆడినోడు ఈ భూమి మీదే లేడు, నేను నిరూపిస్తానంటాడు. నీకు చేతనైతే నిరూపించు అంటాడు. ఎవరు? వశిష్ఠుడు. ఒకే ఒక్కడున్నాడు, వాడే హరిశ్చంద్రుడు అంటాడు. నువ్వు ఎన్ని డ్రామాలు వేసుకున్నా సత్యం తప్ప అసత్యం మాట్లాడు అని చెప్పినప్పుడు దేక్లేంగా అంటాడు, చూసుకుందామంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు మాయార పథకం పెట్టి హరిశ్చంద్రుడి చేత అబద్ధమాడించాలని చివరిదాకా ప్రయత్నం చేస్తాడు. ప్రతి తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు సత్యహరిశ్చంద్ర నాటకం. ఆ నాటకం జైల్లో ఉండి రాశాడు. ఎవరు? దేశం కోసం స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి బాపట్ల దగ్గర, వాళ్ళ ఊరు ఏంటంటే అమ్మ బాపట్ల దగ్గర ఇటుకలపాడు గ్రామంలో పుట్టిండు బల్జేపల్లి లక్ష్మీకాంతం కవి. ఆదిలక్ష్మి నరసింహసారి దంపతుల పుత్రుడు. నీకు జ్ఞానం అనేది ఉంటే ఒక్కసారి ఆ పుస్తకం చదువు, జ్ఞానోదయం అయిపోద్ది. సత్యహరిశ్చంద్రుడు రాజుగా ఉండి ఇచ్చిన మాట కోసం తనకున్న యావదాస్తిని వదిలేశాడు. కన్న బిడ్డని చనిపోయిన భార్యని చివరికి ఖండించమని ఆజ్ఞాపించిన తనను తాను శ్మశాన కాపరిగా అన్ని రాజ్యాన్ని వదిలేసి శ్మశాన కాపరిగా జీవించి సత్యనిష్టకు నిలబడ్డాడు సత్యహరిశ్చంద్రుడు.
అంటే ఆ రోజు రాజరిక వస్తుంది, ఈరోజు ప్రజాస్వామ్యం వస్తుంది. నీ భర్త చేసిన దొంగతనం ఎంత విజయమ్మ చెప్పు. ఎన్ని లక్షల ఎకరాల భూములు దోపిడీ చేశాడు నీ భర్త, ఎన్ని భూములు లాగేశాడు. నీ భర్త కష్టపడి సంపాదించింది ఆస్తులా, దొంగతనం చేసి సంపాదించింది. ఆ దొంగ సొత్తులో ఇవాళ నీ కూతురు వాట, నీ కొడుకు వాట కష్టపడి సంపాదించిందా. రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము నాకేశారు. అందుకంటున్నా నేను ఊరికి అంటంలా. ఆ దాంట్లో స్పష్టంగా చెప్పారు. బల్జేపల్లి లక్ష్మీకాంతం గారు చెప్పిందే చెప్తున్నా, నా సొంత కవిత్వమే చెప్పటం వల్ల. అబద్ధాలు చెప్పి రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని, బైబిల్ పుస్తకం అడ్డం పెట్టుకొని, పేదల ఓట్లు అడ్డం పెట్టుకొని, పేదల రక్తం దాగి ప్యాలెస్లు కట్టడం కాదు. నీకున్న యావదాస్తి దాన ధర్మం చెయ్యి, పేద ప్రజలకి ఇచ్చేయి. మీరు కష్టపడి సంపాదించింది కాదు అది. దోచిన సొమ్ము తెలంగాణ బిడ్డలది, సీమాంధ్ర నేల బిడ్డలది దోచిన సొమ్ములో భాగాలు పంచుకుంటారు. కొడుకు ఒకవైపు, కోడలు ఒకవైపు, కూతురు ఒకవైపు కష్టపడి సంపాదించినారు బాయ్ మీరు ఆస్తే. అందుకే చెప్పిండు, దాంట్లో బ్రహ్మాండంగా చెప్పిండు. నేను ఒక మాట చిన్నగా చెప్తా. దాంట్లో మత్స్యభేదంలో చెప్పాడు మహానుభావుడు బల్జేపల్లి లక్ష్మీకాంత్. తిరమై సంపదలెల్ల వెంటనొక రీతిని సాగిరావు, వేరికేసరికి ఏ పాటు విధించునో విధి అవశ్య ప్రాప్తం మత్తానినెవ్వరు తప్పించదరన్న ఉన్నవాడనని గర్వం వేరికింకాదు, కింకరుడే రాజగున్ రాజే కింకరుడగన్. కాలానుకూలంగా కాలచక్రం పెట్టద్దు. నువ్వు బిచ్చగాడు కావాలా, దేశానికి రాజు కావాలన్న సంగతే. ప్రజల సొమ్ము దోచేసి పాపాలు మూటగొట్టుకొని ఒక పాపాత్ములమైనటువంటి దోచేసిన కుటుంబం అది. రాయలసీమ గజ దొంగల కుటుంబం అది. కష్టపడి సంపాదించిన సొత్తు కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని యేసుప్రభు క్షమిస్తాడు, రాముడు క్షమిస్తాడు, సమస్త దేవతలు క్షమిస్తాడు. దోచిన సొత్తు కాబట్టి దానం ప్రజలకి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేయమని చెప్తున్నా నేను. అప్పుడు క్షమిస్తాడు విజయమ్మ కుటుంబాన్ని. అది భగవంతుడు గీసిన గీత, భగవంతుడు రాసిన రాత. ఒక్కడు రాజారెడ్డి ఎలా చచ్చిండో అందరికి తెలుసు, వివేకానంద రెడ్డి ఎలా చచ్చిండో అందరికి తెలుసు, రాజశేఖర రెడ్డి ఎలా చచ్చిండో అందరికి తెలుసు. నిన్న కాక మొన్న పసి వయసులో చిన్న బిడ్డ అభిషేక్ రెడ్డి వైఎస్ఆర్ వాడు ఎలా పోయిండో అందరికి తెలుసు. కాబట్టి ఎవడు ఆ ఇంట్లో సక్రంగా సావరు, సహజ మరణం రాదు. ఎందుకు? ప్రజల అందరి ఆస్తి దోపిడీ చేసిన కుటుంబం అది. కాబట్టి పాపాత్ములుగా ప్రజల రాజకీయాన్ని ఒక వ్యాపార వస్తువుగా మలుచుకొని దోచేసిన కుటుంబం. కాబట్టి భగవంతుడు అప్పుడప్పుడు కన్ను తెరుస్తుంటాడు. అలా 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 వెళ్ళిపోతారు. ఇంకొక పద్యం కూడా ఉంటుంది. విజయమ్మ గారు నీకే చెప్తున్న హితోక్తి, బైబిల్ పక్కన పెట్టి ఒక్కసారి చదివి చూడు, నీకు నీ బాష్పాలు కళ్ళ నుంచి కాలుతాయి. ఏం చెప్పాడు? ఇంకోటి చెప్తాయిను. అరయన్ వంశము నిల్పనే గద వివాహం బట్టి వైవాహిక సుమిప్పంబు ఇప్పటికెన్నడో జరిగే సత్పుత్రుండు బుట్టెన్ వైహ పరిపాకంబు దప్పుచున్నది ఈ ప్రాయంబున వర్ణ సంకరంబు పెండ్లి ఏల చుట్టెదవు నా కంఠమునకు కౌశిక అంటాడు. రెండో పెళ్లి చేసుకోమంటాడు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని. నేను చేసుకొని కాక చేసుకొని అంటాడు. ఇప్పుడు చెప్పమ్మా శర్మిలమ్మ, నీ జీవిత చరిత్ర కూడా చెప్పలేదు, కొంత తేరిపార తెలుసుకుంటారు ప్రజలు. అందువల్ల వాళ్ళ ఫ్యామిలీకి హిస్టరీ ఏది ఉంది? అది రాయలసీమ గజ దొంగల కుటుంబం. అది ప్రజలాస్తి దోచేసిన కుటుంబం. ఒక్కసారి చచ్చే హరిశ్చంద్ర బల్జేపల్లి లక్ష్మీకాంతం చదివింది మీ కుటుంబ సభ్యులందరూ చదవండి. అప్పుడు కన్నా జ్ఞానోదమై పశ్చాత్తాపం పడి మొత్తం రాసిచ్చేయండి. అప్పుడు వాళ్ళేం పుణ్యాత్ములు కాదు, వాళ్ళ గురించి మాట్లాడడం కొంచెం పాపాత్ములు. దుర్గాకుమార్ గారు, ఇప్పుడు ఎలాగూ పార్టీ పరిస్థితి దిగజారిపోయింది, మరోపక్క కుటుంబం నుంచి కూడా పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దూరం చేసుకున్న పరిస్థితి. సో ఆయన ఫ్యూచర్ ఏంటంటారు? ఇంకా ఫ్యూచర్ ఏముంటుందమ్మా, మొత్తం ఇక పొగాలను దాపిరిచ్చినప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి. పొగాలను దాపిరిచ్చినప్పుడు మా తమ్ముడు గారు చెప్పినట్టు వినాశకాల విపరీత బుద్ధి అని ఇలాంటి బుద్ధులే పుట్టుకొస్తాయి. తల్లి మీద చెల్లి మీద కేసులు వేస్తాడు, జనం ఆస్తులు దోసుకుంటాడు, తర్వాత జనంని చంపుతాడు, బాబాయిని కుటుంబ సభ్యుల్ని చంపుతాడు, ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళనే శత్రువుగా భావిస్తాడు. ఇదంతా విధి వైచిత్రలాగా కనపడతా ఉంది. పార్టీలో సెకండ్ అంటే రైట్ హ్యాండ్ అనుకున్న ఇతను ఎవరు విజయసాయి రెడ్డి వెళ్ళిపోతే కూడా, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా 3-4 వెళ్ళిపోతే కూడా పోతారు, వచ్చే పెద్ద నష్టం ఏం లేదన్నాడు. నిండా మునిగినాడికి సలే ఉంటుందమ్మా.
ఇప్పుడు కొంచెం ఏదన్నా తడిస్తే చలిగని నిండా మునిగాడు. వాళ్ళు అసలు విజయసాయి రెడ్డి కూడా ఎంత మామూలు దెబ్బ కొట్ల. ఇది నాకు పరకాల ప్రభాకర్ అని పిఆర్పి పెట్టిన కొత్తలో ఆ పార్టీ ఆఫీసులోనే ఇది ఒక ప్రైవేట్ కంపెనీ, ఇది వ్యాపారం చేయటానికి వచ్చింది కానీ ఇది ప్రజల కోసం రాలేదు, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారు, ఇలాంటి పార్టీలో నాలాంటి విలువలు కలిగిన వ్యక్తులు ఉండలేము అని చెప్పి ఆయన పార్టీ ఆఫీసులోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పొచ్చాడు. వచ్చేటప్పటికి అది పిఆర్పికి ఒక డెత్ బ్లో, సావు దెబ్బలాగా అయిపోయింది. అంటే అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని సమ్మెట పెట్టి కొడితే కనుక కింద పడిపోయినట్టు ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది. ఎందుకంటే చెప్పేశాడు అసలు ఈ పార్టీ అనేది రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అని. అట్లాగే ఇప్పుడు విజయసాయి రెడ్డి దెబ్బ మామూలు దెబ్బ కాదు. అంత నమ్మిన వ్యక్తి వాళ్ళ వచ్చి అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామికి నిజపాద దర్శనం అని మామూలుగా ఆయన ఎప్పుడు వజ్రకాంతుల్లో చూస్తారు అందరూ. గురువారం ఎప్పుడో నిజపాద దర్శనం అని ఒక దర్శనం ఉంటుంది అన్నమాట. ఆయనకి ఏ ఆభరణాలు లేకుండా చూపిస్తారు. అట్లా నిజపాద దర్శనం ఇచ్చినట్టుగా ఇతను సారీ ఒక్క నిమిషం అండి, జగన్మోహన్ రెడ్డి ఈ పక్కన దీంతో అని నాకు జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపాన్ని తల్లి చెప్పింది బాధతో. విజయసాయి రెడ్డి చెప్పాడు, నేను జీవితంలో ఎవరిని ఇంతగా నమ్మి ఇంత సేవ చేయలేదు. 3 తరాలలోకి ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా చేసిన జగన్మోహన్ రెడ్డి విషయంలో తను జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. 2వ నిందితుడిగా దాదాపు 16 కేసుల్లో నిలవాల్సి వచ్చింది, జాతీయ స్థాయి కేసులు అయ్యి. అంత నమ్మినా కూడా అతను నన్ను కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డిని 2వ వ్యక్తిగా చేసి నన్ను దూరం పెట్టాడనే వేద తట్టుకోలేక తర్వాత తను కూడా కొంచెం శృతి మించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇవాళ తను అసలు నా ప్రాణానికి ఏదైనా హామీ ఉందా జగన్మోహన్ రెడ్డితో సావాసం చేస్తే ఏమవుతాను, ఏ రోజుకి ఏమవుతానని భయంతో తను బయటకు వచ్చేసి ఇక త్వరగా నేను చెప్పదలుచుకున్న ప్రజల ముందు చెప్పేస్తే తర్వాత నాకేం జరిగినా పర్వాలేదు, ఇదైతే రికార్డ్ అయిపోద్ది. ఏదైనా హాని జరిగినా కూడా ఇప్పుడు ఎవరైనా ఒక కుటుంబ పెద్ద చచ్చిపోయేటప్పుడు తను మనసులో ఉన్న కోరికలు కుటుంబ సభ్యులు అందరినీ కూర్చోబెట్టుకుని మంచం చుట్టుపక్కల చెప్తాడు. అట్లాగే ఇవాళ తను రాష్ట్రంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డితో కలిసి చేసిన తప్పులు కానీ తర్వాత షర్మిల విషయంలో చెప్పిన అబద్ధ సాక్ష్యాలు కానీ ఇవన్నీ కూడా తన అంతరాత్మను వెంటాడుతుంటే అవన్నీ కూడా బయటికి వాళ్ళు చెప్పేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. సొంత తల్లి ఆ విధంగా నా కొడుకే అయినా కూడా ఇవాళ అతను పెట్టిన కేసుకి నేను ఇవాళ వెళ్ళి కోర్టులో భారం నిండు బరువైన మా హృదయంతో నేను వెళ్ళి నిలబడాల్సి వచ్చింది. తర్వాత బహిరంగ లేఖ రాసింది ఆమె గతంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఎలాంటి దుశ్చర్యలు చేస్తున్నాడు అనేది. అప్పటికి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. మొన్న ఆ లెటర్ కూడా ఇంత ఘోర ఓటమికి ఇవన్నీ కూడా ఎంతో కొంత బలపరిచినాయి. అంటే కుటుంబంలోనే తల్లే ఇంత చెప్పిన తర్వాత కిందసారి 151 సీట్లు మనం ఇచ్చాం కానీ ఇట్లాంటి వ్యక్తికి ఇవ్వద్దని ప్రజలందరూ కూడా నిర్ణయించుకోబట్టే ఇవాళ 11 స్థానాలకు వచ్చిందా. మీరు అడిగారు అసలు భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఇతను ఎవరైనా నమ్ముతారా, కుటుంబ సభ్యుల నుంచి ఇంత వ్యతిరేకతను కూడా కుటుంబం నుంచి కూడా వ్యతిరేకతనని. కుటుంబం నుంచి కూడా కాదు, దేవుడు కూడా ఇలాంటి వ్యక్తుల్ని క్షమిస్తాడని అయితే నేను అనుకోను. షర్మిల్ గారు ఒక మాట ఉంది, బైబిల్ ముందేసుకుని నువ్వు నీ భార్య అసలు మీరేంటో ఏం చేస్తున్నారు, మీ వ్యక్తిత్వం ఏంటో మీకు స్వయంగా ఆలోచించుకోమని చెప్పింది. అసలు అంత జ్ఞానమే కనుక వాళ్ళకు ఉంటే పరిస్థితి ఇంత రాక ఎందుకు వస్తుంది. తల్లి మీద ఆఫ్టర్ ఆల్ ఒక కంపెనీలో ఇచ్చిన షేర్ల కోసం పోరాడుతున్నాడంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు, నాకు డబ్బే ముఖ్యం, రేపు 30 ఏళ్ళ అధికారంలో ఉండా 100 ఏళ్ళ అధికారంలో ఉండా చివరి రక్తబొట్టు కూడా పీల్చునికనే నేను సెలవు తీసుకుంటాను ఈ భూలోకంలో నుంచి అన్న సందేశం ఇచ్చాడు. ఇచ్చిందే ఒక కంపెనీలో షేర్లు, ఆ కంపెనీ షేర్లు కూడా వాళ్ళకి దక్కటానికి ఇల్లేదు. ఇక వాళ్ళని ప్రాపర్ అంటే ఇక కట్టుబట్టలతో నడి రోడ్డు మీద వదిలిన పరిస్థితి వాళ్ళు. అంటే వాళ్ళకి మానసిక ధైర్యం ఉండి తట్టుకుంటున్నారు కానీ అదే కనుక మానసిక ధైర్యం లేని వాళ్ళు అయితే ఇంత అన్యాయాలకు గురైనప్పుడు లేకపోతే ఇంత మనోవ్యధకు గురైనప్పుడు కొంతమంది మానసిక అంటే కొంచెం బలహీనలు అయితే కూడా ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. మనం కూడా చూసాం అనేక పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా ఆత్మహత్యలు చేసుకున్న రాజకీయ కుటుంబాల్లో పెద్దలను కూడా చూసాం. ఒకసారి కోడిల శివప్రసాదరావు గారు లాంటి ఎంతో బలమైన వ్యక్తి, ధైర్యస్తుడైన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. భారతదేశ చరిత్రలో అది కూడా ఒక రికార్డే.
అంత పెద్ద సీనియర్ నాయకుడు, అంత హోదా కలిగిన వ్యక్తి సూసైడ్ చేసుకోవటం ఎక్కడ జరగల. ఆ వేధింపులు అట్లాంటివి. ఇప్పుడు అదే వేధింపులు కూడా ఇప్పుడు తల్లి చెల్లి మీద పెడుతున్నాడు. మరి వాళ్ళు మరి ఎంతవరకు తట్టుకోగలుగుతారో వాళ్ళకి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనం కోరుకోవటం తప్ప అంతకన్నా మనం ఏం చేయలేము ఈ పరిస్థితి. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, రాజశేఖర్ రెడ్డి గారు అక్రమంగా సంపాదించిన ఆస్తుల మీద ఇప్పుడు ఫ్యామిలీ గొడవలు పడుతున్నారు అని చెప్పి. సో ఏ రాజకీయ నాయకుడైనా కూడా స్వలాభం చూసుకోకుండా రాజకీయాల్లో మనుగడ సాగించిన సందర్భాలు ఎక్కడా లేవు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఆయన సంపాదించిన ఆస్తులు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళ ఆస్తుల కోసం కొట్టుకోవడం ప్రజల్లో అది ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి అంత బ్యాడ్ అవుతున్న టైంలో దీన్ని వెనక్కి తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? సత్యేతరములకు నా మానసం గొప్పదయ్యా అన్నాడు హరిశ్చంద్రుడు. చెప్పింది చెప్పాలి మనం. వాళ్ళు సత్యహరిశ్చంద్ర పక్కింటోళ్ళు అయితే నేను అందుకే ఊరికి చెప్పాల, ఇది రామరాజ్యం, రాముడు వెళ్ళిన రాజ్యం ఇది. కాబట్టి మీ బ్లాక్ బుక్ పెట్టుకొని ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి కోట్లు కొల్లగొట్టినటువంటి గజి దొంగల కుటుంబం అని మళ్ళీ మళ్ళీ అంటుండ. అది దోషిన చొత్తు, కష్టపడి సంపాదించింది కాదు, జాతికి అంకితం ఇవ్వమని చెప్తున్నాను. నేనేం తప్పు చెప్తున్నాను? మీకేం మంచిది ఉంటుంది కదా. చేసిన తప్పుకి లెంపలేసుకొని జాతికి ఇచ్చేయండి. తల్లికి చెల్లికి ఇవ్వడానికి ఇష్టపడిన వాళ్ళు జాతికి ఇస్తారని వాళ్ళు, నేను అనేది వ్యాలిడ్ పాయింట్ అమ్మా. తల్లి చెల్లి ఇద్దరు వచ్చి, అమ్మ మా నాన్నగారు అధికారం ఉన్నప్పుడు సంపాదించడం ఒక మాట చెప్పమంటుండ. మా ఊడు మా భర్త అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆయనకి తెలియకుండా కొట్టేసి ఉండి అని ఒక మాట చెప్పు. ఆ విధంగా క్షమిస్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడైనా సత్యాన్ని చెప్పమంటుండ. సత్యాన్ని చెప్పు. ఆస్తులు ఎట్టొచ్చినాయి అది తెలుసు జియమ్మకి. అది నేను అంటుండే పాయింట్. నీకు ఆ ఆస్తులు ఎట్టొచ్చినాయి అది వ్యాలిడ్ పాయింట్. 2004లో రాజశేఖర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అఫిడవిట్ ఇచ్చాడు. దాంట్లో రాజశేఖర్ రెడ్డి ఆస్తులు చూపించాడు, భార్య విజయలక్ష్మి ఆస్తులు చూపించాడు, డిపెండెంట్ 1 డిపెండెంట్ 2 ఆస్తులు చూపించాల. అంటే శర్మిలాకి జగన్కి ఆస్తులు లేవు. ఉంటే చూపించేవాడు కదా అప్పుడు వీటిలో. అప్పుడు లేని ఇప్పుడు యాడ్ నుంచి వస్తాయని నేను అంటుండా. 2009లో రాజశేఖర రెడ్డి అప్పుడు పెట్టించాడు. దాంట్లో శర్మిలా మీద ఆస్తులు చూపించలా, జగన్మోహన్ రెడ్డి మీద ఆస్తులు చూపించలా. అప్పుడు లేని ఆస్తులు మళ్ళీ ఇప్పుడు యాడ్ నుంచి వస్తాయి అంటుండా. ఇది వ్యాలిడ్ పాయింటే కదా. అంటే నిజాలు చెప్పటం లేదు విజయమ్మ గారు. ఒక తల్లిగా, ఒక భార్యగా అర్థమవుతుందా, నిజాలు చెప్పటం లేదు అనేది నా యొక్క భావన. అంతే తప్ప అమ్మేది ఏమైతే నిజం చెప్పు. ఇప్పటికన్నా ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు, ఎలా సంపాదించావు, ఇంటికి కాడుకంటే నీకు మొత్తం తెలుసు. విజయమ్మకి ఎట్ట దోపిడీ చేశారు, ఏ విధంగా లూటీ చేశారు చెప్పమనండి. అందువల్ల నేను అడిగే వ్యాలిడ్ పాయింట్ అది. మీరు కష్టపడి సంపాదించిన ఆస్తులు కాదు, రాజకీయాన్ని రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని లూటీ చేసిన ఆస్తులు అయ్యి అవి నిజం మాట్లాడమండి. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.